హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మార్నింగ్ వాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు డే వ్లాగ్ కంప్లీట్గా షేర్ చేస్తాను. కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట ఈ డే వ్లాగ్. సో కొన్ని రిచువల్స్ కంప్లీట్ చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ టైంలో చేయాల్సినవి అవన్నీ చూపిస్తున్నాను. సో మార్నింగ్ 6:30కే లేచాను. ఇంక నిద్రపట్టలేదు. సో శ్రీకాంత్ కూడా మిల్క్ తేయడానికి వెళ్తున్నారు. నేను కూడా వాక్ వస్తాను అని చెప్పి, కొంచెం ఫాగ్ అది ఉందనమాట. బాగుంది మార్నింగ్స్, ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది. కాకపోతే చలిగా ఉంది, చాలా ఫాగ్ ఉంది. ఇంకొంచెం ఎర్లీగా లెగుస్తుంటే అసలు ఇలాంటి దగ్గరుండే ట్రీస్ కూడా కనిపించాం అనమాట. అంత ఫాగ్ అండ్ చలి కూడా ఎక్కువే ఉంది. సో వెళ్ళి వాక్కి వెళ్ళి వచ్చేసాము. అండ్ ఈరోజు రిషికి ఆఫ్, అంటే స్కూల్ లేదు. సో రిషికి వాళ్ళ అమ్మమ్మ ఏదో గిఫ్ట్ బుక్ చేయమని చెప్పారు. సో చూడండి, రిషికి చాలా ఫేవరెట్ గిఫ్ట్ అనమాట అది. అంటే ఫేవరెట్ టాయ్, యాక్చువల్లీ ఫేవరెట్ రివీల్ చేసేస్తాను. పెట్ యానిమల్ అని చెప్పాలి. సో ఇప్పుడే పెట్ యానిమల్స్ తనకి హ్యాండిల్ చేయడం అదంతా కష్టం కాబట్టి ఒక టాయ్ రూపంలో తీసుకున్నారనమాట మా మమ్మీ. తనకి అంటే న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి. సో న్యూ ఇయర్కి ఏమైనా ఇద్దామని చెప్పేసి రిషికి ఇది బుక్ చేశారు. సో చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఓపెన్ చేయడానికి. సో నాకైతే చాలా క్యూట్గా నచ్చింది, చాలా బాగుంది. సో ఇది ఒక టాయ్ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో కింద కార్బన్ బాల్స్, దాన్ని ఏమంటారు, సో ప్యూరిఫై చేసే ఆ బాల్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ అక్కడ మ్యాట్లా కనిపిస్తుంది కదా, తను హోల్డ్ చేసింది. సో ఆ ప్లేస్లో ఉంటాయి అనమాట. అండ్ ఒక షో పీస్లో కూడా వర్క్ అవుతుంది. సో చాలా క్యూట్గా ఉంది చూడగానే. కాకపోతే కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేసాము, కొంచెం చిన్న సైజ్ అనిపించింది. బట్ అయినా సరే బాగుంది. సో చూసి హ్యాపీగా, నాకు నిజంగా పప్పి ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు కూడా నిద్రలో కూడా అదే అడుగుతుంది. తనకి పెట్స్ అంటే అంత, మెయిన్గా పప్పి అంటే చాలా ఇష్టం అనమాట, చిన్న కుక్క పిల్లలాగా. సో కానీ మేము అక్కడక్కడ ఎప్పుడు అంటే అప్పుడు తిరుగుతూ ఉంటాము అండ్ హ్యాండిల్ చేయడానికి కష్టం. సో కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు చూద్దాం రిషి. సో ఫైనల్లీ ఆడుకుంటుంది. హలో ఫ్రెండ్స్, సో మీకు గిఫ్ట్లు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. గిఫ్ట్స్ అన్న ఎవరికైనా ఇవ్వాలన్నా ఇష్టమే, ఎవరి దగ్గర నుంచో తీసుకోవాలన్నా ఇష్టమే. సో కొంచెం ఎవరి దగ్గర నుంచో తీసుకోవాలంటే ఇంకా ఇష్టం అనమాట. సో త్వరలో వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది. మీ వ్యాలంటైన్కి ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నారా? సో ఫైనల్లీ మామూలుగా గర్ల్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి, అబ్బాయిలకి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. సో చాలా ఆప్షన్స్లోని కొన్ని బాగా ఇష్టమైన ఉంటాయి అనమాట. సపోజ్ నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, నాకు హ్యాండ్ బ్యాగ్స్ అన్న బ్యాగ్స్ అన్న చాలా ఇష్టం అనమాట. అవి ఎన్నున్నా సరిపో, మళ్ళీ కావాలనిపిస్తుంది. సో మా హస్బెండ్ ఇంకొక థాట్ లేకుండా ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచించక్కర్లేదు అనమాట. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం, వాలెట్స్ అన్న ఏమైనా ఇష్టం కాబట్టి సో అందులో ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి నాకు ఇది గిఫ్ట్ చేయమని అడిగాను. సో ఫైనల్లీ తెప్పించేశారు. సో ఆర్డర్ చేశారు, వెంటనే కొంచెం ముందే వచ్చేసాయి. జోక్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా సూపర్గా ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ నా ఛానల్లో మీరు నా జోక్ హ్యాండ్ బ్యాగ్ కానీ లేకపోతే చెప్పల్స్ కానీ ఇవన్నీ చూసే ఉంటారు. ఇది ఎస్పెషల్లీ ఇది ఇండియన్ బ్రాండ్. సో అందుకు మనం సపోర్ట్ చేయాలి. అండ్ అలానే మనకి ఊరికే సపోర్ట్ చేస్తారు, ఊరికే సపోర్ట్ చేయరు కదా, క్వాలిటీ బాగుంటేనే సపోర్ట్ చేస్తారు. సో ఫైనల్లీ క్వాలిటీ అయితే సూపర్ అవసరం ఉంటుంది అనమాట. సో నేను తీసుకున్న ప్యాటర్న్ వచ్చేసి టైడల్ స్లింగ్ వేవ్ ప్యాటర్న్ అనమాట. సో వేవ్ ప్యాటర్న్లో తీసుకున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్లో చెక్ చేయండి. అండ్ కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న జిప్పర్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. క్విక్గా మనకి ఏమైనా యాక్సెసరీస్ తీసుకోవడానికి లేదా మన మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉందన్నమాట. అండ్ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది, అంటే కింది వరకు మనకు బాటమ్ వరకు స్పేస్ ఉంది. అండ్ ఇది సింగిల్ కంపార్ట్మెంట్, మెయిన్ కంపార్ట్మెంట్ ఇది. ఇందులోని మనకి ఇంకొక జిప్పర్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. సో జోక్ బ్రాండ్ నేమ్ లోపలే ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ సింగిల్ కంపార్ట్మెంట్ మనీ కానీ ఏదైనా క్యాష్ పెట్టుకోవచ్చు. అండ్ షోల్డర్ స్ట్రాప్ కూడా చాలా క్వాలిటీ బాగుంది. అండ్ అడ్జస్టబుల్ కూడా, ఇది మనకు కావాల్సిన లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ స్లింగ్ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీరు అవుటింగ్కి తీసుకెళ్ళచ్చు, ఈవినింగ్ పార్టీస్ కానీ, ఆఫీస్ కానీ, శారీ మీద కానీ, డ్రెస్ మీద కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి, వాళ్ళ వెబ్సైట్ లింక్ అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ కూడా. సో ఎస్, బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఈరోజు వచ్చేసరికి ప్రెగ్నెన్సీ టైంలో ఒక చిన్న రిచువల్ చేస్తారు మా ఇంట్లో అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అనమాట. సో మా అత్తయ్య ఇప్పుడు లేరు కాబట్టి మా మమ్మీ ఉన్నారు. సో తను అక్కడ నుంచి ఫోన్లో చెప్తుంటే ఎలా చేయాలి ఏంటి అనేసి మా మమ్మీ ఇక్కడ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ దీనికోసం కొంచెం ఏమంటారు, పరమాన్నం టైప్లో అలా ఏదో ప్రసాదం చేస్తారు. సో ఫస్ట్ కొంచెం అంటే మనం ప్రసాదం చేసి పూజ చేసిన తర్వాత అది బయట పెట్టేయాలి. నేను కొంచెం ఒక 1-2 స్పూన్స్ తిని బయట పెట్టేయాలి. నాకు అంత కరెక్ట్గా తెలియదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. సో నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ ప్రసాదం కోసం కొంచెం ప్రిపేర్ చేస్తున్నారు.
పరమాన్నం టైప్లోనే ఉంటుందన్నమాట. పప్పు, పెసరపప్పు, బియ్యం అండ్ బెల్లం అది వేసి కొంచెం ప్రసాదం టైప్లో చేస్తున్నారనమాట. లాస్ట్ టైం రిషి ప్రెగ్నెన్సీ టైంలోని మొత్తం అంతా మా అత్తయ్య చూసుకున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ లేరు కాబట్టి మమ్మీ కంప్లీట్ చేస్తున్నారు దాన్ని. 7th మంత్లో చేస్తారు ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది రుబ్బురోలు ఉంటుంది కదా, సో దీన్ని ఏమంటారు మీరు నాకు తెలుసు, మేమైతే రుబ్బురోలు అంటాం. సో ఆ రుబ్బురోలకి ఏమంటారు, మా దగ్గర లేదు ఇది, మా అంటే హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి మొత్తం కడిగేసి దానికి పసుపు కుంకుమ అన్నీ నార్మల్గా పూజ కోసం అలా రెడీ చేసి, అంటే ఏదైతే చేస్తామో మనం దానికోసం కొంచెం బొట్లు అవి పెడుతున్నాను అనమాట, నేనే పెడుతున్నాను. సో యాక్చువల్లీ నాకు బొట్లన్నా రంగోలీ వేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్. సో కూర్చొని మెల్లిగా పెడుతున్నాను. ఫైనల్లీ అయిపోయింది. అండ్ శ్రీకాంత్ ఒక సైడ్కి పెడుతున్నారు అనమాట. సో అది చాలా బరువు ఉంది, కొంచెం చిన్నది, అంటే ఇది ఇంట్లో ఉండాలి అంటారు కదా నార్మల్గా. మా ఇంట్లో అయితే ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే చిన్నగా రోల్ వస్తుంది కదా మనకి, రాయిదే స్టోన్దే మనకి చిన్నది అల్లం అది దంచుకుంటాం కదా, దాంతోనే కంప్లీట్ చేయాల్సింది. కానీ లక్కీగా దొరికింది. సో మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల తెచ్చి ఇంకా ఈ రిచువల్ కంప్లీట్ చేస్తున్నాము. సో లాస్ట్ టైం రిషి పుట్టినప్పుడు నేను అక్కడ కూడా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళదే ఉందన్నమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చాము. సో మనకు ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఎక్కువ బరువుగా ఉన్నవి పెట్టుకోవడం దీంట్లోని. సో ఇంకా 2 times యూజ్ అవుతుంది ఇది. సో దీనికోసం ఇంకా ఎవరో ఒకరిని అడిగి తీసుకోవడమే. ఫైనల్లీ రంగోలీ వేస్తున్నారు, జస్ట్ అది లుక్ కోసం అంతే. సో కొంచెం సింపుల్గా అలా రంగోలీ వేసేసి దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఏదైతే ప్రసాదం అది వండారో యాక్చువల్లీ జల్లెడు కావాలి. జల్లెడు చూడండి వీడియో కాల్లో ఇది చూపిస్తున్నారు మా అత్తయ్యకి, ఇలానా అని. సో తను అక్కడి నుంచి గైడ్ చేస్తున్నారు అనమాట. సో ఒక జల్లెడ బ్యాంబూ స్టిక్స్తో జల్లెడ వస్తుంది చూసారా, బ్యాంబూ స్టిక్స్ జల్లెడ. సో దానిలో పెట్టి చేయాలి. ప్రస్తుతానికి అది లేదు అని దొరకలేదు కూడా. మేబీ ఇంకా మామూలుగా పిండి జల్లించే జల్లెడ ఉంటే దాంట్లో ఒక అరిటాకు పెట్టాలి. కానీ ఇంకా అన్ని దానికి బదులుగా ఇంకొకటి పెట్టి అలా చేసాము, ఏది అవైలబిలిటీలో ఉంటే అలా. అండ్ ఇది శారీ కంప్లీట్గా కంపల్సరీ స్పెషల్ శారీ అనమాట, ఈ రిచువల్ కోసమే ఇది. మాకైతే ఇక్కడ దొరకలేదు, మా అత్తయ్య అక్కడి నుంచి వైజాగ్ నుంచి పంపించారు. సో అంతే, శారీ కట్టుకొని పూజ కంప్లీట్ చేసేయాలి. దెన్ ఇక్కడ ఏంటి, ఇది శ్రీకాంత్ మార్కెట్కి వెళ్ళి వచ్చారు, శ్రీకాంత్ అండ్ రిషి. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఫుడ్, ఇది నెక్స్ట్ డే అనుకుంటా, ఐడియా లేదు. సో ఫుడ్ ఈరోజు మమ్మీ ఏం కుక్ చేశారు, మటనో చికెనో ఈరోజు తెలీదు. సో మొన్న ఎప్పుడో ఒకసారి మాల్కి వెళ్ళినప్పుడు మేము బయటకు వెళ్ళి అంటే ఇంట్లో కుక్ చేసుకొని బయట మాల్లో తిన్నాం చూసాను, మాల్లో పార్కింగ్లో తిన్నాము భోజనం. ఆ రోజు చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఈరోజు మళ్ళీ తినాలనిపించింది. మా మమ్మీని కుక్ చేయమని అడిగాను. సో ఇంకా కుక్ చేస్తే చక్కగా నాకు నచ్చినవన్నీ కుక్ చేయించుకొని తినేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, శ్రీకాంత్కి ఆఫీస్ వేర్ షూస్ లేవు అండ్ ఇంకా వేరే పనుల మీద వెళ్ళాలి అంటే మేమిద్దరం వెళ్దాం అనుకున్నాము రిషిని వదిలేసి. కానీ రిషి నేను వస్తాను అన్నది. సో ఇంకా శ్రీకాంత్ ఆఫీస్ వేర్ షూ తీసుకుంటాను. ఆ షూ చూసారా ఆ రిషిది, సో అది వేసుకొని షాప్లోని తెగ తిరిగేసింది. అది కొన్నంత వరకు ఒప్పుకోలేదు. అండ్ తిన్న షూస్ కోసం వస్తే ఇంకొకటి ఏమంటారు ఎక్స్ట్రాగా తన షూ కూడా తగిలిందనమాట కొనడానికి. సో యాక్చువల్లీ తీసుకోకూడదు అనుకున్నాను, కానీ ఆఫర్లో ఉందన్నారు 50% ఆఫ్ రిషిది. సో ఇంక మళ్ళీ అది కూడా తీసుకోవాల్సి వచ్చిందనమాట. చూస్తున్నారు ఆఫీస్ ఫార్మల్కి షూసే కదా ఇంపార్టెంట్ తనకి ఆఫీస్కి. సో అది చూస్తున్నారు అనమాట. ఈ లోపల రిషి కూడా తనకు నచ్చిన సెలెక్షన్స్ అన్నీ, అంటే ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా తనకి నచ్చిన తన సెక్షన్కి మాత్రం వెళ్ళిపోయి అన్నీ చెక్ చేసేసుకొని నాకు చూపిస్తూ ఉంటుంది, మమ్మీ ఇది బాగుంది అని.
అండ్ ఇది వచ్చేసి రిషి క్రాఫ్ట్ చేసింది, తన ఓన్గా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేసినా సరే చాలా క్రియేటివ్గా చేస్తుంది. నాకు బాగా అనిపించింది తన క్రియేటివిటీ కొంచెం పెంచుదాం అనేసి, నేను కూడా ఏదో చేద్దాం అనేసి నేను ఒక చిన్న డిఐవైలా చేస్తున్నాను తనతో పాటు నేను. సో రిషికి ఏంటి అంటే చిన్న చిన్న క్లిప్స్ అవి ఉంటాయి కదా, హెయిర్ క్లిప్స్, అవన్నీ క్లమ్జీ అయిపోతున్నాయి. అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా సడన్గా తీయాలన్నా, దేనికన్నా మ్యాచింగ్ పెట్టాలన్నా, సో మనకి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. ఒక చిన్న డిఐవైలా చేద్దాం అనుకున్నాను, యూజ్ అవుతుంది. ఒక చిన్న అంటే ఇది నా ఓన్, ఎక్కడ నేను చూడలేదు, నాకు అలా అలా ఆలోచిస్తే ఏదో ఐడియా వచ్చింది. సో చూడండి, ఇలా గమ్ అంతా ఊడిపోయి వేస్ట్ అయిపోతున్నాయి. సో ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇది, అన్నిటితో పాటు పెట్టడం వల్ల అలా గ్లో అంతా పోయిందనమాట. సో ఒక చిన్న కార్డ్బోర్డ్ ఉంటుంది కదా మనకి బుక్స్కి, ఏమంటారు, ఇలా థిక్గా షీట్ వస్తుంది కదా కవర్ పేజ్. సో ఆ కవర్ పేజ్తోని ఓల్డ్ బుక్స్ కవర్ పేజ్తో నేను ఇలా చేస్తున్నాను. సో జస్ట్ ఒక షీట్ తీసుకొని దాన్ని ఇలా డ్రా చేసుకొని నచ్చిన షేప్ మీ ఇష్టం, కాకపోతే ఇలా 2 స్కేల్స్ టైప్లో ఇలా డ్రా చేసి పైన ఒక చిన్న డిజైన్లో చేశాను అనమాట. ఈలోపు రిషి కూడా వచ్చింది, మమ్మీ నేను కూడా చేస్తాను అనేసి. సో తనకు కూడా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, కటింగ్స్, క్రాఫ్ట్ వర్క్ అంటే కూర్చొని చేస్తుంది, నాకు హెల్ప్ చేస్తుంది. సో నేను కూడా పెయింటింగ్ చేస్తా అంటదన్నమాట. సో డ్రా చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసేసుకున్నాను. సో కట్ చేసేసుకొని దీనికి ఇప్పుడు పెయింటింగ్ వేస్తాం అనమాట. పెయింటింగ్లోని నాకు రిషి కూడా హెల్ప్ చేసింది. సో ఇదంతా ప్లాన్డ్ కాదు, నేను అప్పటికప్పుడు అలా ఆలోచించుకొని ఏం చేయాలా ఎలా చేయాలా అనుకుంటూ కొంచెం ఆర్గనైజ్డ్ వేలో చేద్దాం అనేసి. క్లిప్స్ అన్నీ చిన్న చిన్నవి దొరకవు మనకు సడన్గా, అండ్ కొన్ని యూస్ చేస్తాము, కొన్ని యూస్ చేయము, కొన్ని వేస్ట్ అయిపోతాయి కదా. సో అందుకు కొంచెం ప్రాపర్గా యూస్ చేయాలి అంటే కొంచెం ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుంటే ఏదైనా సరే మనకి వెంటనే దొరుకుతాయి, అండ్ అన్నీ యూస్ చేసినట్టు అవుతాయి ప్రాపర్ వేలోని. సో ఫైనల్లీ ఇలా పెయింటింగ్ చేసి కొంచెం కలర్ఫుల్గా చేస్తున్నాము. సో పెయింటింగ్ అంతా అయిపోయింది. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత ఇలా మన హ్యాంగర్కి ఇలా హ్యాంగ్ చేసేసుకోవడమే. యాక్చువల్లీ నార్మల్గా కూడా హ్యాంగ్ చేయొచ్చు, అండ్ ఇది ఒక పైన చిన్న సెలో టేప్ పెట్టి హ్యాంగ్ చేశాను నేను. సో ఇంతే, క్లిప్స్ అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఒకలాగా ఒక ప్యాటర్న్లో ఇలా పెట్టేసి, అండ్ డ్రెస్సింగ్ టేబుల్ వెనక్కి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ డోర్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ మనకి ఇలా ఏమంటారు వాల్వి హ్యాంగర్స్ వస్తాయి కదా స్టిక్ చేసుకునేవి, దానికి పెట్టేశాను అంతే. అండ్ ఈరోజు అయితే మా మమ్మీ వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ట్రైన్ ఎక్కించడానికి వచ్చాము అనమాట. అప్పటి వరకు బాగానే ఉంది రిషి. సో కొంచెం వెళ్ళే ముందు చాలా ఏడ్చింది, నేను కూడా వెళ్ళిపోతా అని మా మమ్మీతోని హైదరాబాద్. సో ఇంకా తనని అంటే ఎలా మాకే బాధ అనిపించింది అనమాట. అంటే మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి ఎవరైనా వస్తే తనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంటికి, అండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అంతే సాడ్గా ఉంటుందన్నమాట. సో పాపం అనిపించింది. సో మా మమ్మీ ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సంక్రాంతి వస్తుంది కదా ఫెస్టివల్ టైము, సో ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా. సో ఒక 20 days ఉన్నారు నాతో పాటు, తర్వాత ఇంకా పండగ కాబట్టి వెళ్ళిపోతున్నారు. పండగ ఒకవేళ లేకపోయి ఉంటే నేను కూడా వెళ్ళిపోయేదాన్ని మా మమ్మీతోనే డెలివరీకి. సో ఇంకా పండగ కాబట్టి ఇంకా వెళ్ళలేదు. ఐ మీన్ ఆ 7th monthలో వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళలేదు, 8th month వచ్చాక వెళ్దామనేసి ఉండిపోయాను అనమాట. సో అంతే. హలో ఫ్రెండ్స్, సో మా మమ్మీని అయితే ట్రైన్ ఎక్కించేసి వచ్చేసాము. ట్రైన్ మూవ్ అయింది. రిషి అంటే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. అమ్మమ్మ కావాలి, అమ్మమ్మ ఉండాలి అని అంతా. సో ఇంకా ఎలాగోలా తనని కొంచెం డైవర్ట్ చేసి వచ్చేసాము ఇంటికి. మమ్మీ ట్రైన్ మూవ్ అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము. టైం అయితే 8:30 అయింది టైం ఇప్పుడు. సో ఏమైనా ఫుడ్ ఆల్రెడీ మమ్మీ ఏదో చేసి అదేంటి గుత్తొంకాయ కర్రీ చేసామన్నమాట ఈరోజు. సో అది ఉంది, అండ్ చారు ఉంది. రైస్ కొంచెం వండేసుకుంటే వేడివేడిగా సరిపోతుందన్నమాట ఇప్పటికి. సో మమ్మీ వెళ్ళిపోతుంటే రిషి ఏడిచింది చూసారా, చాలా ఏడ్చింది. ఇంకా ఊరుకోబెట్టి ఇంకా అలా ఏదో డైవర్ట్ చేసేసి ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఫైనల్లీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.